అవనిలోకెల్లా ఆశపోతును కదా, ఎలాగైనా టీచర్ని కావాలనుకున్నాను. రొమ్ము విరుచుకొని మాట్లాడదామని, గుండె నిండా ఆత్మవిశ్వాసంతో అందరికీ తెలియని ముచ్చట్లు రోజూ కొన్ని ఏరుకొచ్చి చెబుతామని, నవ్వితే హృదయాంత సీమలు వెలిగేలా హసిద్దామని, దిక్కుమాలిన డీవియేషన్తో కాకుండా చేసే పనిలో పరమానంద భరితున్నవుదామని. కానీ నేను టీచర్ కాలేకపోయిన వాణ్ణి. అందుకే అప్పుడప్పుడు వేదికల మీద హెడ్ మాస్టర్ అవతారం ఎత్తి విఫలమై అందరినీ అంతరాంతరాలలో రహస్యంగా నవ్విస్తుంటాను. అనుకుంటాం కానీ నవ్వును ఒలకబోయడం ఒక్కటే నవ్వు కాదు, గలగలలాడడం ఒక్కటే సవ్వడి కాదు. నేను కవిని. ఎప్పటికైనా పోగొట్టుకున్న కలను తిరిగి పొందుతాను. తప్పకుండా ఒక్క టీచర్నైనా మెప్పించగలుగుతాను. ఎప్పటికైనా పోగొట్టుకున్న కలను తిరిగి పొందుతాను. తప్పకుండా ఒక్క టీచర్నైనా మెప్పించగలుగుతాను. ఇంతకు టీచర్ కవి అవుతాడో లేదో నాకు తెలియదు. కానీ ప్రతి కవిలో ఒక టీచర్ నక్కి ఉంటాడు. థ్యాంక్ యూ. నన్ను ఈ సభకు రప్పించినటువంటి సాగర్ల సత్తయ్య గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఉప్పల పద్మ గారికి, పెరుమల్ల ఆనంద్ గారికి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ.